ఇగో మా హామీలన్నీ అమలు కాకపోవడం నిజమే. ఇందుకు కారణం బీఆర్ఎస్ఏ. వచ్చిన ఆదాయం చేస్తున్న అప్పులు మొత్తం చెల్లింపులకే. అందుకే 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో కూడా అమలు చేయలేకపోతున్నాం. 2 లక్షల వరకు రుణాలు మాత్రమే మాఫీ చేస్తున్నాం. 1.27 లక్షల కోట్లుంటే ఎన్నో అద్భుతాలు చేసేటోని. తొక్కుకుంటూ ఇక్కడికి వచ్చిన అడ్డస్తే తొక్కుకుంటూ పోతా. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఒక మాట ఇది నుర్రి, మళ్ళా చాలా ఇంపార్టెంట్ కీలకమైన వ్యాఖ్య ఉంది ఇందులో. మళ్ళా నన్ను మా పోలీసు వాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళదే ఉంటుంది లేండి, మధ్యతరగతి పేదలకు సంబంధించిన వ్యక్తులు పదవుల కోసం ఆశపడి, ప్రమోషన్ల కోసం ఆశపడి వ్యక్తిగత జీవితాలను నాశనం చేస్తారంటే చదువుకున్నోడితో పెడితే వాడు ఎంత భయంకరంగా ఉంటాడో అది తెలియదు పాపం. తెలిస్తే చరిత్ర బాగానే రాసి ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నాకంటూ ఒక సామ్రాజ్యం ఉంది. కాకతీయ రాజ్య వారసుల లెక్క నాకంటూ ఒక సామ్రాజ్యం ఉంది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థ ఉండొచ్చు, కానీ నాకు వేరే వ్యవస్థ ఉన్నది. నేను కూడా ఆట మొదలు పెడుతున్నా గంతే. ఇగో మా ముఖ్యమంత్రి ఏమన్నాడో చూడుర్రి. గిదా అండి మా ముఖ్యమంత్రి మాట్లాడేది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఎంత ప్రేమ అయింది. ఎంత ప్రేమ ఉంటే ఆయన తప్పు ఒప్పులను చూపి ఆయన బాగుండాలని నేను కోరుకుంటా అండి. తొక్కుకుంటూ ఇక్కడికి వచ్చినా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా. ఏంటి అది బురదనా? వాన కొడితే బురద గిట్లయిందా? లేకపోతే కాళ్ళకి ఏమైనా పెండ అంటిందా? లేకపోతే అది ఏమన్నా రోడ్డా తొక్కుకుంటూ పోనీకి? ఏందండి నాకు అర్థం కాదు. రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఇట్లా రోడ్డు నేలమ్మ తల్లిని తొక్కుకుంటూ పోతాం. లేకపోతే ఆడ బురద ఉంటే బురదను తొక్కుకుంటూ పోతాం. వానకాలం ఏదైనా చూడక పెండ అత్త తొక్కుకుంటూ పోతాం. కానీ ఇలా ఏందండి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష యాస గిట్లుంటుందా అండి? ఎన్నో 1.2 లక్షల కోట్లు ఉంటే ఎన్నో అద్భుతాలు చేసి ఏం చేసేటోడు? ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు. ఆ తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేధావులందరూ పెట్టుకుంటూ వస్తాడు కావచ్చు నాకు తెలిసి. అంతే కదా, గాంధీ విగ్రహం, జవహర్లాల్ నెహ్రూ విగ్రహం, లేకపోతే ఇంకెవరన్నా ఉంటే ఇక వాళ్ళందరూ విగ్రహాలు పెట్టుకుంటూ వస్తాడు. ఆ అద్భుతాలు చేసిండట. గిదా అండి మాట్లాడేది మా ముఖ్యమంత్రి గారు? ఏందండి రేవంత్ రెడ్డి గారు గిదా అండి మాట్లాడేది? ఎంత మంచోడండి పాపం. గిట్లా మాట్లాడుతుండే. ఇక చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తొక్కుకుంటూ ఇక్కడికి వచ్చిన అడ్డస్తే తొక్కుకుంటూ పోతా. ఎవరిని భయపెట్టడానికి, ఎవరిని బెదిరించడానికి అండి ఇవన్నీ? కుట్రలు కుతంత్రాలు కాకపోతే. అందుకే నేను చెప్పిన తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే ఏంది, తెలంగాణ ఉద్యమంలో పనిచేసేంది, తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలలో ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అని తెలిసినోడికి పగ్గాలు అప్పయిస్తే 10 ఏళ్లలో జరిగిన అద్భుతమైన సువర్ణ పాలన చూసినాం. ఇప్పుడు పాతాళాల్లో పోయి పరిపాలన చూడాలి. గంతే. ఫ్యాక్ట్స్, నిజాలు మాత్రమే చెప్తా. నేను నిజాలు మాత్రమే చెప్తా. నేను చెప్తున్నా కదా, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారెంటీలను అమలు చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేసి, వెరీ గుడ్, ఇది చాలా మంచి, ఇది హర్షించదగ్గ విషయం. నేను చెప్తున్నా కదా, అందుకే 6 గ్యారెంటీలను అమలు చేయలేకపోతున్నామని డైరెక్టో ఇండైరెక్టో మా ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. షబాష్, అప్రిషియేట్ చేయాలి అద్దా. దీన్ని మా ముఖ్యమంత్రి గారికి ఒకసారి క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే 6 గ్యారెంటీ ఏదో వంక చూపు అయితే మా వాడు చేయను అని చెప్పిండు. ఈ నిజాన్ని అయినా ఒప్పుకున్నాడు. నిజాన్ని ఒప్పుకున్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా దాన్ని సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేనని చెప్పిర్రు. సో దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ రూపం ఇప్పటికైనా అర్థమైపోతుంది. ఇక దాంతోపాటు